ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో లంచ్ మీటింగ్ కు హాజరైన పవన్ గోదావరి పుష్కరాలపై చర్చించారు. అలాగే ఇండస్ట్రియల్ వాటర్ శుద్ధి వివరాలు తెలుసుకున్నారు. గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా, దానికి గంగా శుద్ధి ఆయన చేతుల మీదుగానే జరిగింది. సో ఎలా చేశారు ఏంటి అని అడగటానికి, అలాగే సూరత్లో కూడా ఇండస్ట్రియల్ వాటర్ని శుభ్రం చేసి తిరిగి వాటికి కార్పొరేషన్ ద్వారా అన్నట్టు ఇవన్నీ ఎలా చేశారని ఆయన స్నేహితులు కూడా చెప్తా ఉంటాం, అవన్నీ వింటాను. సో నేను అడిగింది ఏంటంటే, ఐ వుడ్ లైక్ టు గో అండ్ విజిట్ సూరత్ అండ్ బనారస్ and he said he will do whatever is needed to do. Just basic of educational tour laga అనుకోండి. థ్యాంక్ యూ. ఇది అంటే నేను ఇందాక అదే అడుగుతున్నాను, మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారంటే 10 సంవత్సరాలైనా చేస్తాను ఉన్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు అట్లీస్ట్ స్నానం చేసే పరిస్థితులు ఉన్నాయి. అది ఇండస్ట్రియల్ పొల్యూషన్ డంప్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు స్నానం చేసే పరిస్థితికి తీసుకొచ్చా. మోదీ గారు కోరుకుందండి ఇది తాగే నీళ్ళలాగా చేయాలి, అండ్ స్టిల్ ఇట్ ఇస్ ఇన్ ద ప్రాసెస్, ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్ని ఎలా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్స్ ఎలా ఎంకరేజ్ చేశారు, ఎలా చేశారో అవన్నీ అడుగుతూ ఉన్నాను. ఐ థింక్ దట్స్ ఆల్ ద డిస్కషన్. గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా.